మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా 9,87,644 మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని సందర్భంగా చెప్పుకుంటున్నాను. రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం. మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా చూశారు. చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా, లోపం లేకుండా చాలా డిజిటల్గా జరగాలన్న ప్రక్రియతోటి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి ఈ 3 ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో 97,59,000 మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది. 764 కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికీ వారి ఖాతాలోకి జమ చేశాం. రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది, ఇంకా 3 రోజులు ఉన్నాయి. రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్, గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు 93,46,000 మంది. ఇప్పటి వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాల్లోకి 747 కోట్ల రూపాయలు. ఇంకొక 35 కోట్లు అడ్వాన్స్గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది. సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దీపం 2 పథకం ద్వారా దయచేసి దాన్ని వినియోగించుకోమని, ఈ 3 రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో దయచేసి మీరందరూ కూడా దీపం 2 పథకం కింద ఇమీడియట్గా బుకింగ్ చేసుకునే డెలివరీ ప్రక్రియ 31వ తారీఖు లోపు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ